ఇకనైనా వాణ్ణి నా దారికి అడ్డు రాకుండా ఉండమని వెళ్ళి వాడికి లెక్చర్ ఇవ్వు, నాకు కాదు. ఇస్తాను సార్, తప్పకుండా ఇస్తాను. కానీ మా ఆయనకు కాదు, మీకు లెక్చర్ ఇస్తాను. లెక్కలు సరి చేస్తాను. వెయిట్ చేయండి. అత్తయ్య, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మీ ఆయన నా తాలిబొట్టు జోలికొస్తే నేను అదే దారిలో వెళ్లాల్సి వస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా చంపేస్తా అని బెదిరిస్తున్నావా? డైరెక్ట్ గానే బెదిరిస్తున్నా మిస్టర్ మోహన్ రామ్. పంతానికి చంపడమే పరిష్కారం అయితే అది చేయడానికి నేను కూడా ఆలోచించను. అక్షయ, నువ్విలా మాట్లాడుతున్నావంటే నీ మనసు ఎంతలా గాయపడిందో నేను అర్థం చేసుకోగలను. నన్ను క్షమించమ్మా. క్షమించడంలో ఆడదానికి భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుంది అంటారు. నిజమే, కానీ ఆ ఓర్పును కూడా మీ ఆయన లాంటి వాళ్ళు పరీక్షిస్తున్నారత్తయ్య. ఇలా చూడండి మోహన్ రామ్ గారు, మీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇకపై మా ఆయన జోలికొచ్చినా, మీ వల్ల ఆయనకి హాని జరిగినా నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంట్రా నువ్వు అనేది? అయినా అక్కడ మీ మీద అటాక్ జరగడం ఏంటి? అవునరా, ఎన్నో ఆశలతో అక్షయ్ని తీసుకుని రిసార్ట్కి వెళ్ళాను. అన్నీ మర్చిపోయి ఇద్దరం ఆనందంగా గడిపి రావాలనుకున్నాం. ఊహించని విధంగా అక్కడ ఏదేదో జరిగిందిరా. అయినా అటాక్ చేసింది ఎవర్రా? మిమ్మల్ని ఆ ఊర్లో టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? అదే నాకు తెలియట్లేదురా. అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు. చూడ్డానికి మాకులాగే కొత్తగా పెళ్ళయ్యి హనీమూన్కి వచ్చినట్టుగా ఉన్నారు. 3 జంటలు మావా.